వీడియో చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఎగ్ పులుసు తయారు చేస్తున్నానండి. సింపుల్గా చూపిస్తాను చూడండి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం గుప్పెడు కరివేపాకు, నేను నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అది చూపించలేదు అనుకోకండి, అదే మెయిన్ ఇంగ్రీడియంట్. అదే 4 కోడిగుడ్లు అయితే నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టినాను ఫ్రెండ్స్. అది గ్యాస్ మీద పెట్టలేదు, ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చింతపండు ఉండాలి ఫ్రెండ్స్. చింతపండు అయితే కొంచెమే తీసుకున్నాను నేను. ఇది చాలా పుల్లగా ఉంటుంది మా చింతపండు అయితే. మీరు కూడా మోతాదుగా తీసుకోండి. అగో చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, గ్యాస్ అంటే పెట్టి దాని మీద నుంచి అయితే 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసినాను ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం పగలకుండా కొంచెం చిటికెడు ఉప్పు వేసినాను. మసిలిపోతున్నాయి ఫ్రెండ్స్. దించి పక్కకు పెట్టేసుకున్నాను. ప్యాన్లో నూనె పోసుకున్నాను కొంచెం. ఆ 4 కోడిగుడ్లు పొట్టు తీసి అయితే అన్న అయితే వేపుకుంటున్నాను. ఎర్ర గోలాలే మంచిగా గోలినాక తీసి మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. మంచిగా ఎర్రగా అయితే గోలిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా పెట్టుకుంటాను. కొంచెం పచ్చి కూడా వేసుకుంటారు. ఇట్లా పెట్టుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోద్ది. కొంచెం రెడ్డిష్ కలర్లో రావడానికి కొంచెం చిటికెడు పసుపు అయితే వేసినాను. మంచిగా అటు ఇటు గోలిచ్చినాక మంచిగా నూనె నింపుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. తీసుకొని పక్కకు పెట్టుకొని మంచిగా మళ్ళీ కొంచెం నూనె పోయాలి ఫ్రెండ్స్. ఆ నూనె సరిపోదు కదా, మళ్ళీ నూనె అయితే పోసుకోవాలి. మీరు ఏ విధంగా చేస్తారు ఫ్రెండ్స్? మీరు ఇలాగే చేస్తారా? చాలా ప్రాసెస్లు ఉంటాయి కదా, నేనైతే ఈ ప్రాసెస్ అయితే వినియోగిస్తుంటున్నాను. ఇంకా ఉడకలేదు, అది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఫోను నాకు స్టాండ్ లేదండి, మా పిల్లలు పట్టుకుంటున్నారు. తీసేసినాను. ఇంకా 2 పావులు అయితే నూనె పోస్తున్నాను. కొంచెం ఉంది, ఇంకా 2 పావులు అయితే సరిపోద్దని 2 పావులు పోస్తున్నాను ఫ్రెండ్స్. 2 పావులు పోసి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. నూనె గాలినాక బాగా వేడెక్కినాక మీడియం మంట మీద పెట్టిన ఫ్రెండ్స్, అందుకే లేట్ అవుతుంది. మీడియం పెట్టినాక కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నేసి మంచిగా గలబెట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసిన ఫ్రెండ్స్. ఎప్పుడైనా లాస్ట్కి వేసేది కదా, లాస్ట్కి కూడా వేస్తా, కానీ కొంచెం అయితే పోపుకి వేసిన. నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అని చాలా వేస్తాను నేనైతే. మాకు చెట్టు ఉంది కదా, ఇంకా ఇచ్చలవిడిగా దింపేసుకొని వేస్తూనే ఉంటాం. ఇంకా మా పుదీనా ఇవన్నీ నేను అంత పట్టించుకోను. కరివేపాకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏ కూరలైనా ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్. మగ్గడానికి కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేసినాను. మూత పెట్టేసినాను. ఎర్ర గోలిపోతుంది చూడండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసినాను. మీకు సరిపడా దానికి కలర్ అయితే నాకు మంచిగా వచ్చింది. కొంచెం అల్లం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చిటికెడు అల్లం వేసి మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిపోతుందండి. ఎర్రగా గోలినాక కొంచెం కారం, 2 స్పూన్ల కారం వేసిన నేను. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మీద గిత్త వేసినట్టున్నా. చూడండి, మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేను వేసినట్టు మీరు వేయకండి. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరినైతే కారం బాగా తింటాం మేము. కారం మేము స్పైసీగా తింటామండి, అందుకే కారం అయితే నేను ఎక్కువనే వేస్తే. ఏ కర్రీలో అయినా నాకు పులుపుల కారం బాగుంటేనే బాగుంటుందని నేనైతే కారం వేస్తున్నాను. కొంచెం చింతపండు చెప్పాను కదా ఫ్రెండ్స్, చింతపండు గుజ్జు అయితే పిసికి పోస్తున్నాను. చిక్కగా ఉంటే మీకు చిక్కగా ఉండదలుచుకుంటే కొంచెం పోసుకొని, నాకైతే అంటే మీడియం ఉండాలి. ఇటు లూజ్ ఉండొద్దు, ఇటు చిక్కగా ఉండొద్దండి. నీళ్ళు పడుతున్నాయి, నేనైతే పోసుకుంటున్నాను. దానికి సరిపడ నీళ్ళు పోసుకొని తర్వాత సైజు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు దగ్గర తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు అయినా కారం అయినా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నేనైతే నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇంకా మంచిగా చింతపండు అయితే మంచిగా విసికి ఇంకొక 2 గ్లాసుల నీళ్ళు అయితే పడతాయి ఫ్రెండ్స్. నీళ్ళు అయితే పట్టినాక మంచిగా కలబెట్టుకోవాలి. అటు ఇటు కలబెట్టుకొని ఉప్పు సైజు చూసాను నేను. ఉప్పు సైజు చూస్తే తక్కువ పడితే నేను కొంచెం మళ్ళీ వేసిన. ఇంకొన్ని వాటర్ అయితే మళ్ళీ పోస్తున్నా. అడ్జస్ట్మెంట్ పుల్లగా ఉంది ఫ్రెండ్స్, పుల్లగా ఉందని మళ్ళీ అయితే నేను పోస్తున్నాను. మీరు ఎలా ఉందో అలా చేసుకోండి. కొందరు పులుపు తింటారు, కొందరు సప్పగా తింటారు కదండి. నేనైతే పులుపు తినను, మీడియం తింటాను. ఇక కోడిగుడ్లు అయితే మధ్యలో ఘాట్లు పెట్టుకున్నా. మా పిల్లలు కొట్టుకుంటారని సిరిసగం అయితే అవి ఉంచేసిన ఫ్రెండ్స్. అలానే అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఒక్కొక్కటి. అవి అయితే మగ్గిపోతాయి మంచిగా. సగం అయితే మగ్గినాక మంచిగా వేసినాక ఇలా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం అయితే మూత పెట్టుకోవాలి, లైట్గా పెట్టుకోండి. మంట అయితే కొంచెం పెట్టండి ఫ్రెండ్స్, మన పొంగిపోతుంది, నూనె అంతా కింద పడుతుంది, గలీజ్ అవుతుంది. అవి మసులుతుంది. ఇప్పుడు ఏం చేసినా మెంతిపిండి వేసినాను, కొంచెం గరం మసాలా వేసినాను.
నేనైతే నేను రోట్లో దంచుకున్న పెట్టుకున్న బాపతి ఫ్రెండ్స్ అవి బాగుంటాయి. అట్లా నేనైతే మిక్సీ పట్టను, నేనైతే రోట్లోనే దంచుకుంటాను. నేను 15 రోజులకు ఒకసారి ఇట్లా చేసుకుంటా. ఇది పొడులన్నీ కొట్టుకొని పక్కకు పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఉడకాలి బాగా, కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా ఇప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. చిక్కగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉంచుకోవాలి గ్యాస్ మీద. ఇక సరిపోయింది అనుకుంటే అయిపోగొట్టాలి. నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్. నా పిల్లగో ఇలా ఉంది లుక్ అయితే. పిల్లలకైతే అన్నం పెట్టినాను. ఓకే రైట్.